గజ్వా హింద్ అంటే భారతదేశంపై ఆక్రమించి, ఆ ఆక్రమణలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు ఈ అల్లాహ్ యొక్క నరకాగ్ని నుంచి రక్షించబడి వాళ్ళు స్వర్గంలోకి చేర్చబడతారు అన్నది. భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలందరూ తమ ప్రియతమ ప్రవక్త ఆదేశించిన ఆదేశాలను, ఆయన యొక్క జీవిత విధానాన్ని తమ జీవితంలో ప్రతి చర్యలోనూ, ప్రతి అడుగులోనూ ఆ ప్రవక్త అనుసరించిన, ఆదేశించిన చర్యలనే పాటిస్తూ, దాన్నే విశ్వాసిస్తూ వాళ్ళు తమ జీవితాలను కొనసాగిస్తున్నటువంటి వీళ్ళు, ఆ ప్రవక్త తన చిట్ట చివరి దశలో భారతదేశంపై ఆక్రమించినటువంటి వాళ్ళు నేరుగా స్వర్గంలోకి ప్రవేశించబడతారు అని వీళ్లకు ఇచ్చినటువంటి ఉపదేశం కానీ, ఆదేశం కానీ, ఆజ్ఞ కానీ వీళ్ళు ఎలా విస్మరిస్తారు? అంటే వీళ్ళు మనస్ఫూర్తిగా దాన్ని విశ్వాసిస్తూనే ఇక్కడున్నటువంటి హైందవ సమూహాన్ని మూర్ఖుల్ని చేస్తూ, ఈ భారతదేశం కోసం మేము ప్రాణాలు అర్పిస్తాం, మేము ప్రాణాలను త్యాగం చేస్తామని వీళ్ళ దగ్గర ఈ కపట అబద్ధాలు, కపట వాదనలు, కపట అబద్ధాలు చెప్తున్నటువంటి వీళ్ళే ఇప్పుడు తేల్చి చెప్పండి, ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఈ రెండు సిద్ధాంతాలను మీరు ఎలా విశ్వాసిస్తారు? ఇందులో ఏది అబద్ధం, ఏది నిజమో మీరే తేల్చండి.